గెలిపించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండో జాబితా విడుదల చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా భద్రాద్రి కొత్తగూడెం రిపోర్టర్ శ్రీనివాసరావు లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసరావు, అప్డేట్స్ ఏంటి చెప్పండి. ప్రియాంక, ఈ రోజు రెండో దశ లిస్ట్ ని కాంగ్రెస్ హైకమాండ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ లో ఇవాళ రిలీజ్ చేసినటువంటి నేమ్స్ లిస్ట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒక సీటును కేటాయించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో 2 సీట్లకు ప్రకటించడం జరిగింది. టోటల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చేసి 5 సీట్లకు కాంగ్రెస్ హైకమాండ్ ఆ యొక్క అభ్యర్థుల పేర్లను కేటాయించడం జరిగింది. ఈ రోజు రిలీజ్ చేసినటువంటి 5 పేర్లు కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా గెలుస్తారు అనే ఒక దృఢ సంకల్పంతో ఆ యొక్క సీట్లను కేటాయించడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పటి వరకు కేటాయించినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 సీట్లు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మళ్ళీ ఇంకా 3వ లిస్ట్ లో కూడా వచ్చేటువంటి పేర్లు అదే స్థాయిలో ఉండాలని చెప్పేసి కూడా హైకమాండ్ ఆలోచిస్తోంది. తప్పకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాని కాంగ్రెస్ కంచుకోటగా 3 రంగుల జెండా ఎగరేసేటువంటి దృక్పథంతో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఖమ్మం కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీరిద్దరు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాని కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు చర్య యొక్క భుజం మీద ఒక బాధ్యతను తీసుకొని తప్పకుండా గెలుస్తామనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కేడర్ ఏదైతే ఉందో ఆ కేడర్ కూడా వీళ్ళిద్దరి కనుసన్నల్లో నడుస్తూ పార్టీకి బలం చేకూరుస్తూ నిరంతరం పార్టీని గెలిపించుకోవాలనే ఒక మంచి సుదుద్దేశంతో ముందుకు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం అందరూ ఆశించదగినట్టుగా జరిగిందని చెప్పేసి కూడా కింద స్థాయి నాయకులు కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రియాంక, రైట్ శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే 3rd విడత లిస్ట్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉందంటారు? అండ్ ఇప్పుడు 2nd లిస్ట్ విడుదల చేసిన దాంట్లో ఎవరైనా అసమ్మతి నేతలు ఉన్నారా? అంటే ఇవాళ ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి 2 లిస్టుల్లో కూడా ఆ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభ్యర్థులు తప్పకుండా గెలుస్తారని ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నేపథ్యంలో కింది స్థాయి వాళ్ళు కూడా ఆశించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారికి అధికారం రాగానే తప్పకుండా వారి స్థాయికి తగినట్టుగా తప్పకుండా పదవులు ఇస్తాము అని చెప్పేసి హైకమాండ్ కూడా వారికి బుద్ధగించినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా తప్పకుండా పార్టీకి నిరంతరం కష్టపడేటువంటి సందర్భం ఉంది. ప్రియాంక, థ్యాంక్ యూ శ్రీనివాసరావు. థ్యాంక్ యూ. రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్ యూ.